హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు మన వీడియో కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి. కరివేపాకు పచ్చడి ఇంకా కరివేపాకు పొడి అండి, పొడి చేస్తున్నాను అనమాట. ఫస్ట్గా కరివేపాకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అది కొంచెం ఆరిన తర్వాత మనం వేయించుకోవాలి. ఇది పచ్చడికి అనమాట నేను వేపుతున్నాను. వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పొడికి అనేది కొంచెం కొంచెం లైట్గా, ఎక్కువ కాకుండా ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం ఆ తేమ అంతా పోయేదాకా వేయించుకుంటే ఇంకా మంచిదండి, బాగుంటుంది. అంటే చెమ్మ లేకుండా వేయించుకోవాలన్నమాట. పచ్చడికి చెమ్మ ఉన్నా పర్వాలేదు, లైట్గా తడి ఉన్నా పర్వాలేదు. పొడికి మాత్రం ఇలా చూడండి, ఇలా పొడి పొడిగా వేయించుకున్నాను అనమాట. కొంచెం కొంచెం తీసుకొని తేమ ఏమీ లేకుండా వేయించుకోవాలి. అలానే పోపు ఏమేమి తీసుకోవాలంటే మినపప్పు, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఏమేమి యాడ్ చేసుకున్నానో చెప్తాను. మినపప్పు, శనగపప్పు, అలానే పలుకులు, కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యము, వెల్లుల్లిపాయలు, ఒక చిన్న చిటికెడు ఆవాలు, అలానే మెంతులు, ఇక ధనియాలు 1 స్పూను, జీలకర్ర అండి. అవన్నీ వేసుకొని చింతపండు వేసుకోవాలి కంపల్సరిగా. బియ్యం, చింతపండు వేసుకోవాలి. పైన కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకున్నానండి. అలానే పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది. ఇంకా కావాలి అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు వేసుకోవడం కూడా బాగుంటుంది. నువ్వులు వేసుకోవడం వల్ల కూడా పొడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏమైతే పప్పులన్నీ వేసుకున్నామో అవన్నీ చల్లారిపోవాలండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ పౌడర్లా చేసుకొని ఆ తర్వాత అదే పౌడర్లో మళ్ళీ కొంచెం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా కావాలంటే ప్యూర్గా మెత్తగా పెట్టుకోవచ్చు, లేదు ఇలాగ కొంచెం మనకి పొడి తెలియాలి, పప్పులు బరకగా కావాలి అంటే నూకలాగా అలాగ కావాలన్నా సరే ఇలా చేసుకోవచ్చు. నేను మరీ ఫైన్ పేస్ట్లా చేయలేదండి, మరి పౌడర్ లాగా చేయకుండా కొంచెం బరకగానే ఉంచాను అనమాట. ఇలా చేయడం వల్ల మనం తినేప్పుడు మనకి పప్పు అనేది తగులుతుంది, బాగుంటుంది కూడా అనమాట. అది ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలా పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది అనమాట. చల్లారిన తర్వాత ఏదైనా మంచి బాక్స్లోకి, తడి లేని బాక్స్లోకి వేసుకొని మంచిగా మూత పెట్టుకుంటే ఎలా చూసినా 1 మంత్ అయినా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈ పచ్చడిలోకి కూడా పోపు మన ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు. నేను అల్లం, వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పలుకులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసానండి. చింతపండు, చిన్న బెల్లం కూడా వేసుకోవాలి తీపికి. ఆ ఉప్పు, పులుపుకి ఆ తీపి మరీ ఎక్కువ కాకుండా చిన్న ముక్క వేసుకుంటే సరిపోద్దండి. ఇవన్నీ వేయడం వల్ల కరివేపాకు పచ్చడి అనేది మనకి టేస్ట్గా ఉంటుందన్నమాట. చిన్న చిరుచేదు అనేది వస్తుంది కదా కరివేపాకు, ఆ చేదు లేకుండా మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి, బాగా మగ్గించుకోవాలి. టమాటా, ఉల్లిపాయ మొత్తం మనమైతే ఏమేమైతే వేసుకున్నామో అవన్నీ మగ్గిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. లైట్గా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు వద్దంటే మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా దగ్గరగా ఫైన్ పేస్ట్లా చేసుకున్నామంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి. దీన్నే మళ్ళీ ఆయిల్లో కాస్త వేయించుకొని పోపు పెట్టుకోవచ్చు, లేదంటే పోపు వేసుకోవచ్చు కూడా. ఇలాగా పోపు వేగిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవచ్చు. ఇలా చేసినా కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. జుట్టు ఊడిపోతుంది, ఎయిర్ ఫాల్ అవుతుంది అన్నవాళ్ళు రోజు మొదటి ముద్దలో ఒక 2 ముద్దలు అన్నంలో కలుపుకున్నా, లేదా చట్నీలో ఏదైనా టిఫిన్లో తిన్నా సరే మనకి ఎయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుందండి. మంచిది కూడా, చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.